ఏబీసీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమహేంద్రవరం సబ్ జైల్ ప్రాంగణంలో హెచ్పీఎస్ఎల్ వారి నూతన పెట్రోల్ బంక్ ప్రారంభించిన రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత. కిక్ బాక్సింగ్ క్రీడను ప్రోత్సహించడానికి స్టేడియం రింగ్ ఏర్పాటు చేయాలి. కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం. పంచాయతీ ఆధ్వర్యంలోనే కొనసాగించి అందరికీ ఇవ్వాలి. తమకు న్యాయం చేయాలని మురుమంటలో ఆందోళనకారుల వినతి. గంజాయి కేసులపై ఎక్కువ దృష్టి సారిస్తున్నాం. హోం విపత్తుల నిర్వహణ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. వివరాల్లోకి వెళ్తే సోమవారం రాజమహేంద్రవరం సబ్ జైల్ ప్రాంగణంలో హెచ్పీసీఎల్ వారి పెట్రోల్ బంకును రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత ప్రారంభించారు. స్థానిక ఇన్నీస్పేట సమీపంలో ఉన్న సబ్ జైల్ ఆవరణంలో ఏపీ ప్రిజన్స్ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం జరిగిందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. జైలు శాఖ ద్వారా పెట్రోల్ కంపెనీల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతరం హోంమంత్రి వినియోగదారుని వాహనానికి స్వయంగా వాహనానికి పెట్రోల్ పోయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు గోరెంట బుచ్చయ్య చౌదరి, డీఐజీ ఆఫ్ ప్రిజన్స్ ఎంఆర్ రవికిరణ్, ఐజీ ఆఫ్ ప్రిజన్స్ డాక్టర్ ఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం టీనగర్ చింతలూరు వారి వీధిలో ఎంపవర్ యుగర్ లీగల్ ప్రాక్టీస్ కార్యాలయాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరులు సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. సామాన్య పేద మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారితో పాటు అన్ని వర్గాల ప్రజల కోసం ఈ విభాగం పారదర్శవంతంగా న్యాయపరమైన సలహాలు అందించి అందరి మన్నన అందుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఎంపవర్ యువర్ లీగల్ ప్రాక్టీస్ కార్యాలయం ద్వారా న్యాయవాదులు చిత్తశుద్ధితో ప్రజలకు న్యాయ సేవలు అందిస్తూ పార్టీ పరంగా పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. డాక్టర్ అనసూరి ప్రియాంక మాట్లాడుతూ ఎంపవర్ యువర్ లీగల్ ప్రాక్టీస్ యాప్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. న్యాయ సలహాలు, సూచనలు, సంప్రదింపుల కోసం ప్రజలు ఎక్కడికో వెళ్లనక్కర్లేదని ఈ యాప్ ద్వారా పూర్తి న్యాయ సహాయం పొందవచ్చని పేర్కొన్నారు. నమస్తే అండి, నా పేరు వీరభద్రరావు, అడ్వకేట్ అండి. ఈ లాయర్స్ అడ్వకేసీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వారు అడ్వకేస్ అనే లీగల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ యాప్ యొక్క ముఖ్యమైన పాలసీ ఏంటంటే లీగల్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి అడ్వకేట్స్ అందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లీగల్ అసిస్టెన్స్ ఇవ్వడం అనేది. అండ్ ఇట్స్ నథింగ్ బట్ ఎ సీనియర్ అడ్వకేట్గా ఏ విధమైన మనకి డైరెక్షన్ ఇస్తుంటారో, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారో ఆ విధంగా ఈ యాప్ కంప్లీట్గా కూడా అందరికి కూడా చెప్తుందండి. దీంట్లోని మనం లీగల్ డ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు, ఆర్గ్యుమెంట్స్ జనరేట్ చేయొచ్చు, క్రాస్ ఎగ్జామినేషన్ సంబంధించి క్వశ్చనరీ ఫామ్స్ అని చేయొచ్చు, అదేవిధంగా మల్టీ లాంగ్వేజ్ కూడా ట్రాన్స్లేట్ అనేది చేయొచ్చు. ఇదే కాకుండా మనకి అడ్వకేట్స్ ఏ విధమైన మనం డౌట్స్ అడుగుతామో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్లియర్గా మనం యాప్ని కూడా మొత్తం ఏ డౌట్ అడిగినా కూడా లా ప్రకారం అన్నీ కూడా క్లియర్గా చెప్తుందండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను డాక్టర్ ప్రియాంక అనసూరి, ఎండి జనరల్ ఫిజిషియన్. ఈరోజు లాయర్ డెస్క్ అడ్వకేసీ ప్రైవేట్ లిమిటెడ్ వారి తరపున అడ్వకేస్ అనే ఒక అప్లికేషన్ని లాంచ్ చేయబడడం జరిగింది. దానికి మన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు కూడా చేయడం చేశారు. సో ఈ యాప్ ద్వారా ఏంటంటే మనకి ఎప్పుడన్నా ఒక లీగల్ ఇష్యూస్ కానీ వచ్చినప్పుడు ఒక లాయర్ని అప్రోచ్ అవ్వడానికి ఏదైనా సందేహాలు ఉన్నా వాళ్ళు ఎలా గైడ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఉందా లేదా, ఆర్ సిమిలర్ కేసెస్లో ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి అని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఈ యాప్ సహాయం అనేది తీసుకోవచ్చు. త్వరలో వీళ్ళే ప్రజాలోక్ అనే ఒక ఫ్రీ యాప్ కామన్ పీపుల్ అందరికీ కూడా లాంచ్ చేయబోతున్నారు. సో దాని ద్వారా అందరికీ కూడా అందుబాటులో మీరు లీగల్ ఇష్యూస్ని, మీ సందేహాలన్నీ తెలుసుకోగలుగుతారు. ధన్యవాదాలు. విషింగ్ దమ్ ఆల్ ద బెస్ట్. కిక్ బాక్సింగ్ క్రీడను ప్రోత్సహించడానికి స్టేడియం రింగులు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనంద్ బాలు అన్నారు. రాజమహేంద్రవరం 31వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు రాజమండ్రిలో ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 2 రోజులు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరెంట్ల రవిరామ్ కిరణ్ జ్యోతి ప్రజ్వలన చేసి కాంపిటీషన్స్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కిక్ బాక్సింగ్ జాతీయ అధ్యక్షులు సంతోష్ కె అగర్వాల్, రాష్ట్ర అధ్యక్షులు జి ఆనంద్ బాలు, రాష్ట్ర కార్యదర్శి పి ఆనంద్ ఆచార్య, రాజమండ్రి కిక్ బాక్సింగ్ చైర్మన్
రొంపిచర్ల ఆంటోనీ దాస్ ఆధ్వర్యంలో రవికిరామ్ కిరణ్ చాల్వాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. నా నమస్కారాలండి. మీ ప్రోత్సాహం లేకుండా కూడా మేము ఏ కార్యక్రమం చేయలేము. ఎందుకంటే మేము చేసే ప్రతి ప్రోత్సాహం ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళకి తెలుసుకోవాలి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఏమున్నాయని తెలుసుకోవాలి. దానివల్ల వాళ్ళు కూడా ముందుకు వస్తూ ఉంటారు. అయితే మట్టిలో మాణిక్యాలని చాలా మంది ఉన్నారండి. ఇంకా మన రాజమండ్రిలో సరైన స్టేడియం పిల్లలు ప్రాక్టీస్ చేయాలన్నా ఇప్పుడు రింగ్ వేసామండి. ఇవన్నీ కూడా బయటకు రెంటలు తీసుకొచ్చి ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి రింగ్ వేసి ఇక్కడ ఈవెంట్ చేస్తున్నాం. చాలా ఖర్చుతో కూడుకున్న పని. కానీ ప్రభుత్వం దీనికి స్పందించి మంచి స్టేడియంని ఒక రింగ్ని మాకు ఏర్పాటు చేస్తే ఇంకా ఎంతో మంది క్రీడాకారులని ఛాంపియన్స్ మేము తయారు చేస్తామండి. మంచి మంచి ఈవెంట్స్ చేస్తుంటాము. దీనివల్ల పిల్లలకి స్టూడెంట్స్కి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మంచి స్పోర్ట్స్ కోటాలో ఉన్నది. అలాగే మేడం గారు కూడా రీసెంట్గా గోవాలో జరిగిన నేషనల్స్లో రాజమండ్రి దానవాయిపేటలో గల కందుకూరి వీరేశలింగం హై స్కూల్లో మొట్టమొదటిసారిగా గోల్డ్ మెడల్ పెడుతూ 31వ రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి రాజమండ్రి కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే వాళ్ళకి రాజమండ్రిలో ఎప్పుడైనా ఏ టోర్నమెంట్స్ పెట్టినా సరే వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండి ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి ఆంటనీ గారిని కూడా మేము ఈరోజు హృదయపూర్వకంగా సన్మానించుకుంటున్నాం, అలాగే అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క కిక్ బాక్సింగ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కప్లో రికగ్నిషన్ జరిగింది. అలాగే మన పక్క రాష్ట్రాలైన ఒరిస్సా ఉన్నాయండి, తమిళనాడు ఉన్నాయండి, తెలంగాణలో కూడా విన్నర్స్కి కూడా క్యాష్ అవార్డులను ప్రైజ్ మెమోంటలు కూడా ఇస్తున్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ హబ్ ఆంధ్రప్రదేశ్ కూడా కలవడం జరిగింది. త్వరలో వాళ్ళు కూడా ఈరోజు రాజమండ్రి సిటీ ఎస్కేవిటి స్కూల్లో ఈరోజు స్టేట్ కిక్ బాక్సింగ్ కాంపిటీషన్స్ ఉదయం నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. ఈ యొక్క కాంపిటీషన్లో ప్రతి జిల్లా నుంచి ప్రతి ఊర్ల నుంచి ఈ యొక్క కాంపిటీషన్ సంబంధించిన స్టూడెంట్స్ వచ్చి పాల్గొని ఈ యొక్క కిక్ బాక్సింగ్లో పాల్గొని విజయం సాధించారు. అలాగే ఈ యొక్క కిక్ బాక్సింగ్ సంబంధించిన కాంపిటీషన్స్కి సహాయ సహకారాలు అందించిన పెద్దలకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క కాంపిటీషన్స్కి ప్రతిసారి వెంకటేశ్వర ఫైనాన్స్ వారు పిల్లలకి భోజనాలు, వసంతి, అలాగే టిఫిన్ అన్నీ కూడా సదుపాయాలు అందిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మా స్టేట్ అంబేద్కర్ పేరు చెప్పుకొని వైసీపీ నేతలు నీచ రాజకీయాలకు పాల్పడడం శోచనీయమని రాజనగరం టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎస్ఎస్ఎల్ మహిళా విభాగం స్టేట్ చైర్పర్సన్ కండవల్లి లక్ష్మి అన్నారు. విజయవాడ నడిబొడ్డులోని అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై దాడికి పాల్పడడం చాలా దారుణమని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు హుందాగా ఉంటారని, ప్రజలకు మేలు చేయడంపైనే దృష్టి పెడతారని ఆమె తెలిపారు. వైసీపీ నేతల మాదిరిగా నీచ రాజకీయాలు చేయడం, కుయుక్తులు కుట్రలు పనడం తమ నాయకుడికి అలవాట్లేదని ఆమె స్పష్టం చేశారు. అంబేద్కర్ పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్న జగన్ అసలు అంబేద్కర్ పేరుతో ప్రజలు ఒరగబెట్టిందేమిటని ఆమె ప్రశ్నించారు. దాడులు మీకు మీరే చేయించుకొని ఎదుటి వారిపై బురద జల్లి లబ్ధి పొందాలని చూస్తే ప్రజలు సహించబోరని కండవెల్లి లక్ష్మి అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కండవెల్లి లక్ష్మి. మాది రాజానగరం నియోజకవర్గం దివాన్చెరు గ్రామం నుండి మాట్లాడుతున్నానండి. విజయవాడలో జరిగిన సంఘటనపై మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియపరచాలి కాబట్టి ఒక విషయం మీద మాట్లాడడానికి ముందుకు వస్తున్నాను. విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని మీద జగన్ గారి పేరును ఎవరు అగాంతకులు తొలగించారని చాలా తప్పుడు ప్రచారాలతో వైసీపీ నాయకులు బోళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదని మీడియా మిత్రుల ద్వారా హెచ్చరిస్తున్నానండి. ఎందుకంటే అలాంటి చెత్త రాజకీయం చేసేంత నాయకత్వాలు మా నాయకుల దగ్గర ఉండవు. మా ప్రభుత్వం ఒక మాటకి కట్టుబడి ఒక వ్యవహారశీలిగా నడిచే ప్రభుత్వం మా ప్రభుత్వం. అందులో మా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా హుందా రాజకీయం చేసే నాయకుడండి ఆయన. ఇలాంటి చిన్ని ప్రలోభాలు సృష్టించి మీరేదో పెద్దగా లబ్ధి పొందేయాలని చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారో అవన్నీ ప్రజలు చూస్తున్నారో అది జరగని పనండి. భగవంతుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉంటే మళ్ళీ కూడా మీరే రాబోయే రోజుల్లో చూద్దురు. కానీ ఎందుకంటే మీరు ఎలాంటి నీచమైన రాజకీయాలు చేస్తూ ప్రజల మన్నాలు పొందేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అవన్నీ జరగవండి. అంబేద్కర్ గారిని అడ్డు పెట్టుకొని మీరు చేసిన ఉపకారం ఏంటో మీరు ప్రజలందరికీ ఒకసారి విన్నవించండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు కూడా మన
గత ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ విదేశీ విద్య, అంబేద్కర్ గారు నిజంగా ఆయన రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించి మీరు చట్టాన్ని కూడా మీ చేతుల్లోకి తీసుకున్నారు. అది మీ నీచాతి నీచమైన రాజకీయం. మా నాయకులు అలాంటి రాజకీయం చేయరండి. ప్రతిదానికి మీరు చేసి మా నాయకుల మీదకు నెట్టేయడం అది మంచి పద్ధతి కాదని మీకు హెచ్చరిస్తున్నానండి. ఎందుకంటే మీరు ఎన్ని చేసినా ప్రజల ప్రతిదీ కూడా కంటితో చూసి చేతితో సమాధానం చెప్పారు. మీకు ఈరోజు ఎక్కడా లేని మెజార్టీ మా కూటమి సభ్యులకు వేసి గెలిపించుకున్నారు. అది మీరు చూసి ఓర్వలేక ఇలాంటి చిన్ని చేసి ఏదో సృష్టిద్దామని ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ ఏదో ఆగస్టు 12వ తేదీ నుండి అక్టోబర్ 13వ తేదీ వరకు 8 వారాల పాటు హెచ్ఐవిపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం అంతర్జాతీయ యువజన దినోత్సవం ఆగస్టు 12 నుండి ప్రచారం చేపట్టడం జరిగిందని, ఆగస్టు 20వ తేదీ నుండి డివార్మింగ్ డేను పురస్కరించుకుని ప్రభుత్వం, ప్రైవేట్ స్కూళ్లలో చదివే ప్రతి ఒక్కరికి ఆల్బెండజోల్ మాత్రలు మధ్యాహ్నం భోజన సమయంలో వేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ గ్రీవియన్స్ సమావేశ మందిరంలో డివార్మింగ్ డే మీకు తెలుసా ప్రచారాన్ని కలెక్టర్ పి ప్రశాంతి, ఇన్ఛార్జ్ జేసీ జి నరసింహులు, ఇతర వైద్య ఆరోగ్య అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడారు. హెచ్ఐవిపై, డివార్మింగ్ పై ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా ప్రత్యేక అధికారుల వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని ప్రచార కార్యక్రమాల్లో విస్తృత స్థాయిలో పాల్గొనాలని ఆదేశించారు. ఆగస్టు 20న డివార్మింగ్ డే సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసి పిల్లల మధ్యాహ్న భోజన సమయంలో వేసుకునేలా చూడాలన్నారు. అంత్రా ఎల్మెటిక్ మందు ఇది పరాన్నజీవుల వల్ల కలిగే అనేక విధాల సంక్రమణ అంటువ్యాధుల చికిత్సలో ఉపయోగించబడుతోంది. ఇది ఆల్బెండజోల్ అనే యాంత్రిక్ మందును కలిగి ఉంటుందన్నారు. ఆఫ్టర్ లంచ్ వాళ్ళు టాబ్లెట్స్ ఇస్తారు, అందరూ పిల్లలు వేసుకోవాలి. ఇప్పుడు ప్రైవేట్ లాస్ట్ ప్రైవేట్ స్కూల్స్ లో కూడా సప్లై చేస్తున్నాం, ప్రైవేట్ స్కూల్లో కూడా వేసుకోవాలి. కొందరు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఉంటారు, విన్నాము మా పిల్లలు చాలా హెల్తీగా ఉన్నారు, అది కూడా కుదరదు. అలాంటప్పుడు అది స్పెషల్ ఆఫీస్ అంటే మండల్ మీ ఇంటర్వెన్షన్ కావాలి. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ ఫోరం లో ఏదైతే మనం ఇనాగ్రల్స్ చేస్తున్నామో that reflects that you should take care of activities in your mandal. కడియం మండలం మురమండ గ్రామంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని యథావిధిగా పంచాయతీ ఆధీనంలో ఉంచి గ్రామస్తులందరికీ ఎలాంటి వివక్ష లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మురమండ అంబేద్కర్ కమిటీ ఆందోళన నిర్వహించింది. ఆందోళనకారులు పి రాజారావు, మాజీ వార్డు మెంబర్ గంగరాజు, ఎంపీటీసీ ఎం మంక, జీవి సత్యనారాయణ, వై ప్రకాశం, టి రాజు, టి గంగరాజు, పి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మురమండ గ్రామంలో కళ్యాణ మండపం అన్ని వర్గాల వారికి పెళ్లిళ్లకు ఇస్తూ ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వాళ్ళకి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం దారుణమని పేర్కొన్నారు. మొదట్లో కమ్యూనిటీ హాల్ కట్టి తర్వాత దాన్ని కళ్యాణ మండపంగా మార్చేసి ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. ప్రభుత్వ నిధులతో ప్రభుత్వ స్థలంలో కళ్యాణ మండపం నిర్మించారని, అయితే ఇక్కడ ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వకుండా వివక్ష చూపిస్తే గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పంచాయతీ వాళ్ళు స్వాధీనం చేసుకుని అన్ని వర్గాలకు ఇవ్వాలని 2023లో తీర్మానించడంతో అందరికీ కేటాయించారని తెలిపారు. సోదరులారా, ఇందాక ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోవడం వల్ల మళ్ళా మీడియా ముఖంగా రావడం జరిగింది. 2023 ఏప్రిల్లో గ్రామ పంచాయతీ వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత పంచాయతీ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో అన్ని కులాల వారికి కూడా దాన్ని అన్ని అకేషన్స్కి, ఫంక్షన్స్కి కేటాయించడం జరిగింది. ఆ టైంలో ఎస్టీలు, ఎస్సీలు, మాల, మాదిగ, బీసీలు అందరూ కూడా దానిలో ఫంక్షన్లు చేసుకోవడం జరిగింది. ఇది ఎస్సీ, ఎస్టీలు కాలు పెట్టారు కాబట్టి మేము కమ్మ కులస్తులు ఎవరూ కూడా ఆధిపత్య కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరూ కూడా దాంట్లో కాలు పెట్టమని చెప్పేసి కళ్యాణ మండపాన్ని బహిష్కరించారు, నిషేధించారు. ఎందుకంటే అది మైలైపోయింది, అంటుపడిపోయింది అని చెప్పేసి వాళ్ళు ఎవరూ కూడా దాంట్లో పెట్టలే. కాబట్టి ఈ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ దాన్ని ఆక్యుపై చేసుకున్న తర్వాత దాన్ని గోమూత్రంతో, పసుపు నీళ్ళతో కడిగి మొన్న ఈ మధ్యన మళ్ళీ గోరెంట్ల బుచ్చి చౌదరి గారు దాంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి లేదా ఈ కూటమికి సంబంధించినటువంటి ఆత్మీయ సభ అని చెప్పేసి పెట్టి ఆ రోజు దాంట్లో భోజనాలు పెట్టుకోవడం జరిగింది. ఈ గోమూత్రం, పసుపు నీళ్ళతో కడగడం అనేది మాల సోదరులు లేదా కుల వివక్ష, అంటరాని కులాల వారని చెప్పేసి దీన్ని అనకపోతే ఏమంటారు? ఈ విషయాన్ని ఒకసారి గౌరవనీయులు శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చి చౌదరి గారు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు మొన్న మేము వచ్చినప్పుడు ఇది అన్ని కులాల వారికి ఇప్పిస్తాను, కమిటీ వేస్తానని చెప్పారు. మేము కాలు పెట్టినందుకే వాళ్ళు. అందరికీ జయభీములండి. ఇప్పుడు జరిగిన సన్నివేశంలో నాకంటే ముందు పెద్దలు మాట్లాడారు. విషయం ఏంటంటే బుచ్చే సోదరి గారికి మాలల నుంచి ఏ ఓట్లు పడలేదంటున్నారు. నేను ఆల్రెడీ టీడీపీ కార్యకర్తని,
నేను టీడీపీ కార్యకర్తలోనే నివసిస్తున్నాం. కానీ ఎవరు దీన్ని ఎంతవరకు తీసుకెళ్తున్నారనేది ఆయన అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే 8 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఉండి ఈ రోజున 2024లో 70,000 మెజార్టీతో నెగ్గాడంటే ఎస్సీలు ఓట్లు వేయకుండా ఎలా నెగ్గాడు? ఇంత మెజార్టీ ఎక్కడొచ్చింది? ఎస్సీ మాలలో కొంతవరకు మారారు కాబట్టి జగన్ ప్రభుత్వం మీద విరక్తి పుట్టి మీకు ఓట్లు వేయబట్టే ఈ రోజున 70,000 మెజార్టీ వచ్చింది. మీరు ఎస్సీలు వీళ్ళది ఓటు అనే స్వభావంతో మమ్మల్ని కూడా లెక్క చేయకుండా మీరు ఆ రోజు శుక్రవారం నాడు మేము వచ్చినప్పుడు మీరు మమ్మల్ని హేళన వేది చేస్తూ మాట్లాడారు. ఎంతవరకు ఒకసారి మీరు ఆలోచించి మనసాక్షిగా ఆలోచించి మాకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీకు కూడా తిరుగుతున్న వాళ్ళే కార్యకర్తలు కాదు, వచ్చిన నలుగురిలోని కార్యకర్తలు కాదు, పేటలో ఇంకా ఉన్నారని ఓటర్స్ ఉన్నారు. వారి అందరి సమక్షంలోనే మేము వచ్చాము, పేట నిమిత్తం వచ్చాము, మాకు కావాలని వచ్చాము. యువత మాదక ద్రవ్యాల వినియోగం వైపు ప్రభావితులు కావద్దని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. సోమవారం రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు తెలిసి గాని తెలియక గాని మాదక ద్రవ్యాల వినియోగం వైపు ప్రభావితులు కావద్దన్నారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన యువత మాదక ద్రవ్యాల బారిన పడి జీవితం నాశనం చేసుకోవద్దని, దానివల్ల కలిగే దుష్పరిణామాలను ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉందని, అందులో భాగంగా నేడు వ్యవసాయ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించుకుంటామన్నారు. సమాజంలో నేడు సుమారు 70% మంది ఆల్కహాల్ తీసుకుంటున్నారన్నారు. అలాగే డ్రగ్స్, గంజాయి, సింథటిక్ ఇతర మత్తు పదార్థాలను కూడా వినియోగిస్తున్నారని, వీటిని అరికట్టే దిశగా మాదక ద్రవ్యాల నియంత్రణ పట్ల ప్రజలను చైతన్యవంతులను చేస్తూ పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల నివారణ సాధ్యమవుతుందన్నారు. కొంచెం ఎనర్జీ ఉంటే బాగుంటుంది. సో ఈరోజు మనం డ్రగ్ అబ్యూస్కి ఎగెనెస్ట్గా ఒక క్యాంపెయిన్ చేయాలి అనే ఉద్దేశంతో కంట్రీ అంతా కూడా ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ యాక్టివిటీ అనేది జరుగుతుంది. అడ్రసింగ్ యూత్, డూయింగ్ సమ్ ర్యాలీస్ అండ్ క్రియేటింగ్ అవేర్నెస్ ఆన్ ద డ్రగ్ మినాన్స్. సో ఆ కార్యక్రమం ఈ జిల్లాలో ఇది ఒక ప్రొఫెషనల్ కాలేజ్ కాబట్టి అగ్రికల్చర్ కాలేజ్లో నేను వస్తే బాగుంటుంది అని నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రిన్సిపాల్గా కూడా ఏర్పాటు చేస్తారు. సో ఈ కార్యక్రమానికి వచ్చి వేదికలు అలంకరించిన ఆఫీషియల్స్ అందరికీ, అలానే సిడబ్ల్యూసి చైర్పర్సన్ గారికి అందరికీ కూడా నమస్కారాలు. మీ అందరికీ కూడా నా వెల్ విషెస్. ఇప్పుడు చాలామంది ఆఫీసర్స్ మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతున్నప్పుడు నేను స్టేజ్ నుంచి మీ అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాను. కొందరు వింటున్నారు, కొందరు మాకెందుకు చెప్తున్నారు, మేము గర్ల్స్ స్టూడెంట్స్ కదా, సో మాకు దీంతో అంత సంబంధం ఉండదు. కొందరు అనుకుంటున్నారు వీఆర్ ఇన్ ద ఫస్ట్ ఇయర్, సో మేమేమి అలవాట్లు లేవు కదా, అందరూ చెప్పాల్సింది అలా చెప్తున్నారు. సో మీకు వచ్చిన డౌట్స్ అన్నీ కూడా దే ఆర్ జస్టిఫైడ్. సో ఇలాంటి మీటింగ్స్ మనం ఎందుకు పెడుతున్నాము అని అంటే టు క్రియేట్ అవేర్నెస్. మనకి ఎప్పుడు కూడా సమాజంలో మనకి దాని గురించి మనం ఆలోచిస్తాం. సో మీ ఇంట్లో ఎవరికైనా హార్ట్ డిసీజ్ వస్తే బెస్ట్ కార్డియాలజిస్ట్ ఎవరు అని మనం గూగుల్ సెర్చ్ కానీ పీర్ సెర్చ్ కానీ చేస్తాం. అది ఇంకొకరి ఇంట్లో ప్రాబ్లం అయితే మనం అంత శ్రద్ధగా ఉంటాం. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ ఇంకొకరి ఇంట్లో ఉన్నట్టుగా. సో యాజ్ ఆఫ్ నౌ స్టాటిస్టిక్స్ చూసుకుంటే రాజస్థాన్ నుండి వివిధ వ్యాపారాల నిమిత్తం జగ్గంపేట వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డ మార్వాడీలు ప్రతి సంవత్సరం కాశీ కావడి యాత్ర నిర్వహిస్తారు. జగ్గంపేట వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుండి సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం వరకు గంగా గోదావరి జలాలు కావిడి భుజానికి ఎత్తుకుని యాత్ర చేస్తూ పాదయాత్రగా వెళ్తున్న మార్వాడీలను జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ వారిని అభినందించి వారితో పాటు కావిడి కొద్ది దూరం మోయడం జరిగింది. ఈ సందర్భంగా మార్వాడీలు మాట్లాడుతూ శివ కేశవులకు గంగానది జలాలతో అభిషేకించడానికి ముందుగా జగ్గంపేటలో విష్ణుమూర్తికి అభిషేకించి పూజలు చేసి అక్కడి నుండి సామర్లకోట భీమేశ్వర స్వామి వారికి అభిషేకించడానికి కావిడి యాత్ర చేస్తూ ఉన్నామని, ఈ రోజు మేము చేస్తున్న ఈ దైవ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొనడం అభినందనీయమని, ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మార్చెట్టి భద్రం, వేములకొండ జోగారావు, భారత్ మాలి అధిక సంఖ్యలో మార్వాడీలు పాల్గొన్నారు.
కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పర్యవేక్షణలో దాతల సహకారంతో ఉచిత అన్న క్యాంటీన్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సోమవారం జగ్గంపేట నియోజకవర్గం బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వేములకొండ జోగారావు కుమారుడు చైతన్య ఆర్థిక సహాయంతో అన్న క్యాంటీన్లో పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్ అప్పలరాజు మాట్లాడారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో ప్రతి సోమవారం దాతల సహకారంతో ఉచిత అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని, ఈ వారం జోగారావు గారి కుమారుడు చైతన్య ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం చేపట్టామని, పేదల ఆకలి తీర్చేందుకు తెలుగుదేశం పార్టీ ఆగస్టు 15 నుండి అన్న క్యాంటీన్ నిర్వహించి ₹5కే పేదల ఆకలి తీరుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్షెట్టి భద్రం, కొత్త కొండబాబు, దాపర్తి సీతారామయ్య, రాయి సాయి, యువ రామారావు, కేవీఎస్ మూర్తి, బి పార్థసారథి, జీవి సుబ్రహ్మణ్యం, డేగల సత్యబాబు, బద్ది సురేష్, మార్షెట్టి రాధా, ఎస్వి ప్రసాద్, కొత్త నాగపండు, నాగిరెడ్డి, అనిల్, తుమ్మల కిషోర్, ప్రేమ స్వరూప్ బుజ్జి, ముక్కపల్లి బాబు, వాన్శెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. మరి మన వేములకొండ జోగారావు గారు ఆర్థిక సహాయంతో పేదవాళ్ళందరికీ కూడా ఈ రోజున అన్న ప్రసాదం పెట్టడం జరిగింది. అలాగే ప్రతి సోమవారం ఒక్కొక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు పెడతా ఉన్నాడు. నెహ్రూ గారి ఆదేశాల మేరకు మరి మన వైఎస్ఆర్లో మరి అన్న క్యాంటీన్లు కూలగొట్టడం జరిగింది. మరలా ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీలోకి అధికారం వచ్చిన తర్వాత మరి ₹5కే అన్న క్యాంటీన్లు పెట్టి అందరికీ, పేదవాడికి, కార్మికుడికి, రిక్షా కార్మికుడికి అందరికీ భోజనం పెట్టేటువంటి అవకాశం రాష్ట్రం అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి అందరికీ కడుపు నిండుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి జోగారావు గారు ఇటువంటి మంచి జోగారావు గారి కుమారుడు చైతన్య పేరు మీద మరి అన్న దానం పెట్టడం జరిగింది. అన్న క్యాంటీన్ ద్వారా మరి చిన్న వయసులో ఆ యువకుడు కూడా మరి ఆ మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు అభినందిస్తా సెలవు తీసుకుంటా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామం ఎంపీపీ కార్యాలయ సమావేశ మందిరంలో సర్పంచ్లకు, గ్రామ కార్యదర్శులకు 3 రోజుల శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ గ్రామంలో శానిటేషన్ మరియు వేస్ట్ మేనేజ్మెంట్, గ్రామ అభివృద్ధి ప్రణాళికలు, పరిశీలన విధానం, వీధి లైట్లు, గ్రామ పంచాయతీల్లో ఎలక్ట్రిసిటీ బిల్లు, మేనేజ్మెంట్ వంటి పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ గ్రామంలో చెరువు గట్టుల ఆక్రమణ తొలగింపుకు తీసుకోవాల్సిన చర్యలపై కాలేరు సర్పంచ్ దాయం కావేరి, వల్లూరు సర్పంచ్ దాసి మీనా కుమార్లు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సెక్షన్ 139 ప్రకారం పోలీసుల సహకారంతో తొలగించవచ్చని కార్యదర్శి నరసింహారావు వివరించారు. చెరువు గట్టులపై అక్రమదారులు నిర్వహిస్తున్న వాణిజ్య దుకాణాలు పై ట్యాక్స్ విధిస్తే పంచాయతీలకు ఆదాయం వస్తుందని అంగర గ్రామ సర్పంచ్ వాస కోటేశ్వరరావు సూచించారు. ఎక్కడ ఇండ్ల స్థలం లేని వారు చెరువు గట్టుపై నివాసం ఉంటే వారికి ప్రత్యామ్నాయంగా ఇండ్ల స్థలం కేటాయించి అక్రమణలు తొలగించాలని కేదార్లంక సర్పంచ్ వీధి వెంకటరెడ్డి బాబు, కాలేరు సర్పంచ్ దాయం కావేరి సూచించారు. ఎంపీడీఓ కొండలరావు, గ్రామ సర్పంచులు, కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొన్ని విషయాల్లో ఏదన్నా వరదలు ఇవన్నీ వచ్చినప్పటికి అప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేయొచ్చు. సర్పంచ్ లెక్క కలెక్టర్ గారి నుంచి ఆర్డర్ రావాలి. ఇవన్నీ కాకుండా మనం కొన్ని ఖచ్చితంగా చేయవచ్చు. అత్యవసర సమయంలో స్వయం నిర్ణయాధికారం ఉండదన్నమాట. ఈ వరద వస్తుంది, అక్కడ నుంచి మనకి పడవలు రావాలి, అప్పటి వరకు మనం పంపమంటే కుదరదండి. అప్పుడు సర్పంచ్ ఏదో మొత్తంగా ఏమన్నా ఏదో బోట్లు పెట్టి పంపేయచ్చు. ఆ విధంగా నిర్ణయాధికారం, అత్యవసర సమయం నిర్ణయాధికారం ఉంటుందన్నమాట. తర్వాత వార్డు మెంబర్లు, పంచాయతీ సభ్యులు మరియు ప్రజాసేవకులు పరిపాలనలో తగిన సూచనలు, సలహాలు ఇచ్చడం. తర్వాత గ్రామ పంచాయతీ అభివృద్ధిపై చేపట్టే కార్యక్రమాలపై నిర్ణయాలు చేయడం, పరిపాలన నివేదిక పరిశీలించడం. గ్రామ సభ, గ్రామ పంచాయతీ మరియు కార్యనిర్వహణ కమిటీ సమావేశాలు. పంచాయతీ కార్యదర్శి ఏం చేయాలంటే ఎజెండా తయారు చేయాలంటే ఆ ఎజెండా కూడా ముందు సర్పంచ్ గారిని నిర్ణయించి తేదీ, సమయం, ప్రదేశాన్ని, సమావేశాల అధ్యక్షత వహించడం, తీర్మానం రాయడం, నిర్ణయాత్మక ఓటు కలిగి ఉంటారు. నిర్ణయాత్మక ఓటు అంటే మన గ్రామంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12 మంది వార్డు మెంబర్లు ఉన్న సమయంలో ఒక చిన్న సబ్జెక్ట్ వచ్చిందండి. సగం మంది చేద్దామని, సగం మంది చేయనని. అప్పుడు సర్పంచ్ గారు నిర్ణయాత్మకంగా ఓటు హక్కుంటుంది అనమాట అండి. ఇది ఆయన వద్దు అని కనుక నిర్ణయాత్మకంగా ఓటేస్తే కనుక అది ఆ తీర్మానం ఆగిపోద్దండి. అదేవిధంగా ఆయన కనుక అనుకూలంగా ఓటేస్తే కనుక అది అమలు అవుతుంది. ఈ విధంగా నిర్ణయాత్మకంగా ఓటు హక్కు కూడా సర్పంచ్ గారు కలిగి ఉంటుందండి. తర్వాత వార్డు మెంబర్లు తీర్మానాలు ప్రవేశపెట్టడా, ఓటు హక్కు కలిగి ఉండడం, ప్రశ్నలు అడుగుట, సమావేశాలకు తప్పక హాజరై బలవంతమైన చర్చలు. అదేవిధంగా అన్ని నిర్ణయాల్లో మన గ్రామ పంచాయతీ ఏం చేస్తామంటే ఈ నిర్ణయాలను, తీర్మానాన్ని అమలు చేయడం. తీర్మానం అమలు చేశాక దాన్ని మనం అమలు చేస్తాం. అన్ని చట్టం ప్రకారం చేస్తాం. అంటే మన దగ్గర 12 మంది వార్డు మెంబర్లు అందరూ మనం అంతా ఉంటేని
చట్టానికి వ్యతిరేకంగా ఏం చేయలేము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీర్మానం చేసి ఒక ఇల్లు పోగొట్టేస్తామంటే పోగొట్టేయడం లేదండి. అంటే అది మన చట్టంలో లేదండి. చట్టంలో ఏదంటే దానికి అనుగుణంగానే మనం చట్టాలు చేసుకున్నాం. అదేవిధంగా ముందే వార్డు మెంబర్లు కొంతమంది మన ఇటు ఉండదు కానీ కొన్ని మెట్ట ప్రాంతాలు క్షణికావేశంలో చేసిన తప్పులకు జైలు జీవితం గడుపుతున్న ఖైదీలు బయటకు వెళ్లాక నేర ప్రవృత్తి వైపు వెళ్లకుండా ఉండేందుకు ఫ్యూయల్ అవుట్లెట్స్, ప్రిజన్ కేప్స్ వంటివి ఏర్పాటు చేస్తూ ఉన్నామని రాష్ట్ర విపత్తుల నిర్వహణ మరియు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఇన్నిస్పేట సమీపంలో ఉన్న సబ్ జైల్ ఆవరణంలో ఏపీ ప్రిజన్ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభించిన అనంతరం సెంట్రల్ జైల్, మహిళా జైలు సందర్శించారు. ఈ సందర్భంగా సెంట్రల్ జైల్ ఎదురుగా ఏర్పాటు చేసిన ప్రిజన్ కేఫ్ ని మంత్రి అనిత ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ మానవత దృక్పథంతో ఖైదీలకు మంచి ప్రవర్తన కలిగించడంలో భాగంగానే ప్రిజన్స్ కేఫ్ పెట్రోల్ బంక్ ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 16 సబ్ జైళ్లు, 2 సెంటర్ జైళ్లు, 1 స్పెషల్ జైలు ఉండగా 1 బోస్టన్ జైలు కడుతున్నట్లు వివరించారు. జైళ్లలో మొత్తం 3,483 మంది ఖైదీలు ఉన్నారని, ఉండాల్సిన సంఖ్య కంటే అధికంగా 700 మంది ఉన్నారని మంత్రి తెలిపారు. రాజమండ్రిలో 1,200 మంది సామర్థ్యానికి అదనంగా 50 మంది ఉన్నారన్నారు. జైలు విజిట్ చేసి సెంట్రల్ జైల్ సౌజన్యంతో మనకి ఈ ఫ్యూయల్ అవుట్లెట్స్ ఏదైతే పెట్టారో వాటి ఓపెనింగ్కి, అదేవిధంగా ఈరోజు ఇక్కడ కేఫ్కి, ప్రెజెంట్ కేఫ్కి ఈరోజు ఓపెనింగ్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు ముఖ్య అతిథులుగా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు బుచ్చే చౌదరి గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఆదిరెడ్డి వాసు గారు, ముఖ్యంగా మా హోమ్ సెక్రటరీ, అదేవిధంగా మా సూపరింటెండెంట్ రాహుల్ గారికి, అదేవిధంగా రవికృష్ణ గారికి, అందరికీ మన శేషారావు గారికి, ఎక్స్ఎమ్మెల్యే శేషారావు గారి నుంచి కూడా ఈ సెంట్రల్ ప్రిజన్ అన్నది విజిట్ చేయడం, అదేవిధంగా ఉమెన్ ప్రిజన్ కూడా విజిట్ చేయడం కూడా జరిగింది. ఈరోజు ఇప్పటికీ రాజమండ్రిలోనే ఇంచుమించుగా 3 ఫ్యూయల్ అవుట్లెట్స్ ప్రిజన్స్ ఆధ్వర్యంలో నడపబడుతున్నాయి. అందులో కూడా ప్రిజన్లో ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి వర్క్ చేసి వాళ్ళు డైలీ వైజ్గా ఉన్న అమౌంట్ని కూడా వాళ్ళు తీసుకోవటం, వాళ్ళ కుటుంబ పోషణ నిమిత్తం కొంత అమౌంట్ని బ్యాంక్లో వేయటం, కొంత అమౌంట్ని వాళ్ళ ఖర్చుల నిమిత్తం కూడా వాళ్ళకి ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయబద్ధంగా జరుగుతున్న కార్యక్రమం. వీళ్ళ భాగంగానే వీళ్ళందరికీ కూడా రేపు పొద్దున్న వాళ్ళ జైలు నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ జీవన విధానం సాఫీగా సాగటానికి, మళ్ళా నేర ప్రవృత్తి వైపు తిరిగి చూడకుండా ఉండటానికి, ఒక సమాయత్తం చేయటానికి ఈ జైలు శాఖ అనేది జైలులో ఉన్న ఖైదీల విషయంలో చాలా హ్యుమానిటీ బేసిస్ మీద వాళ్ళకి ఒక మంచి ప్రవర్తన కలిగించాలనే ఉద్దేశంతో చేస్తున్న మంచి కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు ఈ ఫ్యూయల్ అవుట్లెట్ కానీ, ప్రిజన్ కేఫ్స్ కానీ ఇవన్నీ కూడా మనం పెట్టడం జరిగింది. వీటిలో భాగంగానే ప్రిజన్కి కూడా ఇక్కడ నుంచి ప్రిజన్ కేఫ్ నుంచి కొంత ఆదాయం కూడా ప్రిజన్స్ డెవలప్మెంట్కి కూడా మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. టోటల్గా ఆంధ్రప్రదేశ్లో దగ్గర 16 సబ్ జైల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఒక స్పెషల్ జైల్స్ ఒకటి, డిస్ట్రిక్ట్ జైల్స్ ఒకటి, అదేవిధంగా మనకి బోస్టన్ జైలు కూడా ఒకటి కన్స్ట్రక్షన్లో ఉంది. అదేవిధంగా మనకి ఉమెన్ ప్రిజన్ ఒకటి ఉంది, సెంట్రల్ జైల్స్ 2 ఉన్నాయి. ఓవరాల్గా టోటల్ మనకి 3,483 మెంబర్స్ ఈరోజు స్టేట్ వైడ్ ప్రిజనర్స్ కింద ఉన్నారు. అందులోని సుమారుగా అంటే ఓవరాల్గా చెప్పాలంటే 700 ఓవర్ క్రౌడ్ ఉంది. ఇక్కడ కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా 1,200 యాక్చువల్గా కెపాసిటీ, ఇప్పుడు 1,250 మెంబర్స్ ఈరోజు అక్కడ ఓవర్ క్రౌడ్, ఒక 50 మెంబర్స్ ఓవర్ క్రౌడ్ కూడా ఉన్నారు. అంటే ఇందులోని మేజర్గా మేము అందరం కూడా చూసేసరికి సాధారణంగా మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కువగా గాంజా మీద దృష్టి పెడుతున్నదానికి కూడా కారణం కూడా ఇక్కడ మేము సెంట్రల్ ప్రిజన్స్, మేము ఏదైతే వైజాగ్ ఒకసారి సెంట్రల్ ప్రిజన్ నేను విజిట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు సెంట్రల్ ప్రిజన్ రెండోదైన రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ కూడా మేము చూడటం జరిగింది. విజిట్ చేయాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజమహేంద్రవరం సబ్ జైల్ ప్రాంగణంలో హెచ్పీఎస్ఎల్ వారి నూతన పెట్రోల్ బంక్ ప్రారంభించిన రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత. కిక్ బాక్సింగ్ క్రీడను ప్రోత్సహించడానికి స్టేడియం రింగ్ ను ఏర్పాటు చేయాలి. కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం. పంచాయతీ ఆధ్వర్యంలోనే కొనసాగించి అందరికీ ఇవ్వాలి. తమకు న్యాయం చేయాలని మురుమంటలో ఆందోళనకారుల వినతి.
గంజాయి కేసులపై ఎక్కువ దృష్టి సారిస్తున్నాం. హోం విపత్తుల నిర్వహణ హోంశాఖ మంత్రి బంగళపూడి అనిత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.